అంబరాన రంగుల హరివిల్లు కనువిందు చేసింది. తీరొక్క పతంగులు గాల్లో ఎగురుతూ చూసేవారి మనసులు దోచేశాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేల పతంగులు వీచేగాలికి లయబద్ధంగా నాట్యమాడాయి. మరోవైపు వందలాది స్వీట్లు, పిండి వంటకాలు నోరూరించాయి. ఇదంతా కూడా హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబూరం. సీతాకోక చిలుకల్లా రంగురంగుల పతంగులు ఒకవైపు, సందర్శకుల కేరింతలు మరోవైపు వెరసి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పులకరించిపోయింది. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన పతంగుల పండుగను ఆస్వాదించడానికి నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించారు అధికారులు. Since many months we have been focusing on this drug usage and the anti-drug gurinchi awareness cheyalani, and cyber crime is a issue. So just a small initiative from our side also in Kite Festival, if we can also put our kite and public will see it and at least somebody will get aware ani. Okay. So just a small initiative ante just for awareness and yes. Specifically regarding this Kite Festival, I would request people to come and enjoy this festival. And secondly, this Chinese manja related we are having a lot of issues. ప్రీవియస్ ఇయర్స్లో కూడా సమ్ డెత్స్ హ్యావ్ ఆల్సో హ్యాపెండ్. ఎందుకంటే అది కైట్ తెగిపోయిన తర్వాత దారం అక్కడే ఉండిపోతుంది ఎయిర్లో, అండ్ సమ్ బర్డ్స్కి అయితే ఇంజురీస్ అవుతున్నాయి, కానీ హ్యూమన్స్ ఆల్సో ఎస్పెషలీ టూ వీలర్స్కి చాలా రిస్క్. సో మై రిక్వెస్ట్ టు పబ్లిక్ ఇస్ నాట్ టు యూజ్ దిస్ చైనీస్ మాంజా అండ్ బికాస్ దట్ రియలీ కాజెస్ హార్మ్. సో అండ్ అదర్ దెన్ దిస్, విషింగ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీబడి. 3 రోజుల పాటు జరిగిన ముచ్చటైన పతంగుల పండుగ ఆహ్లాదభరితంగా సాగింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా గడిపారు. కైట్ అండ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల తదితరులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం క్లైట్ ఫ్లైయర్స్తో కాసేపు చిట్చాట్ చేశారు.
డిఫరెంట్ కాన్సెప్టులతో చూడముచ్చటైన పతంగులు సందర్శకులకు కనువిందు చేశాయి. గాలిపటమా నీ సొగసు చూడతరమా అన్నట్లుగా పరేడ్ గ్రౌండ్స్ కలర్ఫుల్గా మారింది. ఆకాశంలో రంగుల హరివిల్లు కొలువు తీరినట్లుగా తీరొక్క పతంగులు గాలిలో సందడి చేశాయి. వివిధ ఆకృతుల్లో తయారు చేసిన గాలిపటాలను ఎగురవేస్తూ కైట్ ఫ్లైయర్స్ ఎంజాయ్ చేశారు. ఈ పతంగుల పండుగకు తెలంగాణ నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఎందరో తరలివచ్చారు. తమిళనాడు, కేరళ, హర్యానా, గుజరాత్, ఒడిస్సా లాంటి 14 రాష్ట్రాల నుంచి 54 మంది జాతీయ కైట్ ఫ్లైయర్స్ ఈ పతంగుల పండుగలో పంచుకున్నారు. అలాగే ఆస్ట్రేలియా, పోలాండ్, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, శ్రీలంక లాంటి 16 దేశాల నుంచి 47 మంది అంతర్జాతీయ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ సందడి చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు రావడం ఆనందంగా ఉందన్నారు. పతంగులు ఎగురవేయడం అనేది ఒక కళగా అభివర్ణించారు. కైట్ ఫెస్టివల్స్ ఎక్కడ జరిగినా దూరభారాలు లెక్క చేయకుండా హుషారుగా పాల్గొంటామని తెలిపారు. This is my 5th time representing Sri Lanka in Telangana Kite Festival, and I find it really interesting because I love people in Telangana. They are really nice, really helpful, and also I enjoy Telangana food. Amazing culture, music, dancing, everything is so nice, so interesting. I enjoy kite flying here in Telangana ground. We have really good wind today, so everyone is very happy about the wind situation, and you see almost all of the kites are up there in the sky. And we're from Port Colborne, Ontario, Canada, and this is our second time here in Hyderabad. And this year we brought some beautiful banners that my wife just made, and we brought some stunt kites. And we have another air kite. It looks like an airplane, and it has the colors of India on it. And we're happy to be here, and we're enjoying the food. Oh, hi. He's Donna Taylor. This is our second time in the Telangana Kite Festival, and we're really enjoying it. Great people, great hospitality, and a very friendly city. Hi, I'm from Japan. My name is Akio Takeda. This is my second time to be here. I'm so excited to be here, and I want you to come and join together. Thank you. Telangana Hyderabad Festival first participate. Very enjoy the city or the heritage tourism. Very fantastic. Very exciting. కైట్ ఫెస్టివల్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో భారీ పతంగులు సందడి చేశాయి. కైట్ ఫ్లైయర్స్ పెద్ద పెద్ద పతంగులు ఎగరవేస్తుంటే సందర్శకులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి కైట్ ఫెస్టివల్స్ తమకు మర్చిపోలేని తీపి గుర్తులుగా మిగిలిపోతాయని అన్నారు. కైట్ ఫెస్టివల్ వల్ల మనసు తేలికపడడంతో పాటు
శరీరం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందని తెలిపారు. हैदराबाद सिटी अच्छी हैगी, यहाँ पे काइट फेस्टिवल के लिए हर एक चीज़ के लिए अच्छी हैगी. सो ब्यूटीफुल सिटी, बहुत मजा आ रही है यहाँ पे काइट फेस्टिवल में, बहुत अच्छा लग रहा है. Saira Charut and I'm from Aicham, Hyderabad. We are here for volunteering the kite festival that's happening at this parade ground. So we are really very happy and enthusiastic for joining and being participated in this festival. फेस्टिवल इज़ अ ब्यूटीफुल फेस्टिवल, बहुत अच्छा लग रहा है, मज़ा आ रहा है. और सबसे अच्छी चीज़ क्या है, दी एंथुसियाज्म जो यहाँ पे लोगों का है टुवर्ड्स काइट्स, एंड बाय गॉड्स ग्रेस जो हवा है, हवा बहुत अच्छा साथ दे रही है. एंड आई फील इट्स अ डेडली कॉम्बिनेशन ऑफ विंड, काइटिस, एनर्जी, zeal and all the enthusiasm of everybody present on the ground. And I am feeling relished and cherished to see everybody flying kites so high and enjoying this beautiful kite festival. So बड़ा अच्छा लग रहा है कि एक तो हवा बड़ी अच्छी है आज, और दूसरा तेलंगाना का एक कॉम्बिनेशन उन्होंने जो बनाया काइट्स एंड स्वीट्स का, वो बहुत अच्छा है कि एक साइड पे उन्होंने स्वीट्स लगाई हैं, दूसरी साइड पे वो काइट फ्लाई चल रहा है. तो बड़ा अच्छा लग रहा है कि हम यहाँ पे आए हैं, और फर्स्ट टाइम आए हैं तो और भी ज़रा मज़ा आ रहा है कि तेलंगाना हैदराबाद में हम फर्स्ट टाइम आए हैं, तो एक डिफरेंट तरह की फील हमें मिल रही है. హైదరాబాద్ మెట్రో రైల్ నమూనాతో తయారు చేసిన అతిపెద్ద బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక కార్టూన్ బొమ్మల రూపంలో గాల్లో ఎగిరిన పతంగులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చూడముచ్చటగా సందర్శకుల మనస్సులు దోచేశాయి. ఆకాశానికి రంగేసినట్లుగా, పక్షులతో పోటీ పడినట్లుగా వివిధ రకాలు, రంగులు, కొత్త కొత్త డిజైన్లు, ఒక్కటేమిటి చెప్పలేనంతగా పలు రకాల పతంగులు సందర్శకులకు కనువిందు చేశాయి. మొత్తానికి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ అదుర్స్ అనిపించి ప్రతి ఒక్కరిని మైమరిపించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కైట్ ఫ్లయర్స్ హుషారుగా పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్ హైదరాబాద్లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2025 మనం పరేడ్ గ్రౌండ్లో జరుపుకుంటున్నాం. ఈరోజు చాలా అద్భుతంగా గాలి వీస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. మనం కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ నుంచి ఇక్కడ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నాము. మనం చాలా రకాల వివిధ రకాల కైట్స్ ఇక్కడికి మనం తీసుకొని వచ్చాము. దాంట్లో మీరు ఇప్పుడు చూస్తున్నారు స్కైలో బ్యూటిఫుల్లీ ఎగురుతూ ఎన్నో కలర్ కైట్స్ ఉన్నాయి. దాంట్లో స్పిన్ అండ్ కలర్ ఫ్లై, ఇది మనము డైరెక్ట్గా ఫ్లై చేస్తున్నాము. ఈరోజు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టీమ్స్ ఇక్కడ చాలా అద్భుతంగా కైట్ ఫ్లై చేయడానికి వచ్చారు. వాళ్ళందరి యొక్క కైట్స్ని మనము ఇక్కడ చూస్తున్నాము. దాంతోపాటు మనం ఫ్లై కూడా చేస్తున్నాము. అన్ని ఇన్నోవేటివ్ అండ్ ఫ్యాన్సీ కైట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. మేము ఒడిషా టీంని ఇంకా హేమంత్ అనేసి బెంగళూరు ఇంకా వచ్చిండాము. మాది కైట్స్ పైలట్స్ కైట్స్ ఇచ్చినాము, రే ఫిష్ ఇచ్చినాము. నిండా బాగా ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఇప్పుడు 80 to 100 మెంబర్స్ వచ్చిండారు ఆల్ ఓవర్ వరల్డ్. ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ అంతా నిండా బాగా ఆయోజన చేసింది. అదే వెల్కమ్ మనిషి ఇప్పుడు ఫస్ట్ డే విండ్ ఫస్ట్ క్లాస్గా ఉంది. అంతా ఆకాశం పూర్తి నక్షత్రం తర ఈ వివిధ కలర్ కైట్స్ ఉంది. దాంట్లో రే ఫిష్, అమెరికా లిఫ్టర్స్, సిరీస్ కైట్స్, గదా, ट्राइबोलाइट, अमेरिका ईगल काइट्स। हेलो, मुझे बहुत अच्छा लग रहा है तेलंगाना आके, हमें फर्स्ट चांस मिला है। मैं गवर्नमेंट का और यहाँ के ऑर्गेनाइजर का पवन सोलंकी जी का बहुत बहुत धन्यवाद करना चाहता हूँ। और हम भी यहाँ आके बहुत इंजॉय कर रहे हैं और यहाँ का विंड कंडीशन बहुत सूटेबल है फॉर काइटिंग।
हम लोगों का फर्स्ट प्रेजेंस है यहाँ पे। हम लोग उड़ीसा को रिप्रेजेंट कर रहे हैं। जैसा कि आप देख सकते हो हमारे उड़ीसा पायलट काइट में हम पूरा उड़ीसा को हम रिप्रेजेंट कर रहे हैं, जैसे हॉकी को, जगन्नाथ टेम्पल को, चिलिका लेक को, पोटोचित्र को और सन टेम्पल को। इसीलिए हमने वो बोला हम उड़ीसा का बड़ा पायलट काइट यहाँ पे बना के लाए हैं और तेलंगाना में हम उड़ीसा को रिप्रेजेंट कर रहे हैं। పరేడ్ గ్రౌండ్స్లో ఒకవైపు రంగురంగుల పతంగులు సందడి చేస్తుంటే మరోవైపు తినుబండారాల స్టాల్స్ నోరూరించాయి. తెలంగాణ పిండి వంటలతో సహా తెలుగు లోగిళ్ల రుచులతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన సంప్రదాయ వంటకాలు, స్వీట్లకు సంబంధించిన స్టాల్స్ కొలువుదీరాయి. మొత్తంగా వందలాది జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటకాలు సందర్శకులకు మధురానుభూతి మిగిల్చాయి. పతంగుల పండుగకు వచ్చిన సందర్శకులు తినుబండారాల స్టాల్స్ దగ్గర సందడి చేశారు. వివిధ రకాల వంటకాలు రుచి చూస్తూ ఆనందించారు. వందల రకాల స్వీట్లు, పిండి వంటలు భలేగా ఉన్నాయంటూ very well organized. There are a lot of options for you to eat, almost 500 stalls for people to eat, and people have come from across the country. It was a nice festival and there are so many variety of food items. I like them. They are also so much tasty actually. I thought the kites will not be that much, but they are so big, so much like 6 meters, 7 meter long kite. I thought it will not be like this. I thought it will be just casually like how our kites will be. But it is a good festival. మేము కైట్ ఫెస్టివల్ చాలా ఎంజాయ్ చేసాము. లాస్ట్ ఇయర్ కూడా కైట్ ఫెస్టివల్ ఉండే, బట్ ఈసారి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే రాజస్థాన్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, కలకత్తా కానీ ఎంతోమంది. టేస్టీగా ఉంది ఫుడ్ అండ్ ఇంకోటి హోమ్లీ ఫుడ్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలు కూడా వచ్చారు. కైట్ ఫెస్టివల్ చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే రకరకాల కైట్స్ ఫ్లై అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. उत्तराखंड के हम लोग हैदराबाद में रहते हैं. बस ये हमारे देश के पूरे व्यंजन है, उत्तराखंड के व्यंजन है सारे. इसमें पत्यूड़ है, दाल के पकोड़े, पत्यूड़ वो हरी सब्जी से बनती है, हरी सब्जी और गेहूं के आटे से बनते हैं. మేమందరం ఉత్తరాఖండ్ నుంచి. మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది పత్యూడ్ అంటారు. కంప్లీట్ లా గ్రీన్ లీవ్స్ తోని చేస్తారు. ఉత్తరాఖండ్ లో, హిమాలయస్ లో డిఫరెంట్ గ్రీన్ లీవ్స్ దొరుకుతాయి కాబట్టి దాంతో చేస్తారు. దీంట్లో ఎన్నో కూడా మసాలాలు కాకుండా, మెడికల్ ఫుడ్ కాకుండా, మెయిన్ గా ఉత్తరాఖండ్ లో ప్యూరిటీ, మనం ఎలా ఏదైతే పంచదేవతలు అంటాం, వాటర్ కానివ్వండి, నీళ్లు కానివ్వండి, అగ్ని కానివ్వండి. ఎందుకంటే అక్కడ అగ్ని కూడా అంటే గ్యాస్, ఇక్కడ గ్యాస్ యూజ్ చేస్తారు కానీ అక్కడ ఏంది కట్టెల పొయ్యి యూజ్ చేస్తారు, దాని మీద చేస్తారు. అట్లనే మా స్వీట్స్ కూడా ఏవైతే ఉన్నాయో కౌంటర్ నెంబర్ 42లో చంగోరికి ఖీర్ అంటారు. అది షుగర్ పేషెంట్స్ కి చాలా మంచిది, అసలు షుగరే రాదు. అంటే ఉత్తరాఖండ్ ఫుడ్, నేను చెప్పేది ఏంటంటే ఉత్తరాఖండ్ ఫుడ్ ఏదైతే ఉందో అది ప్యూర్ గా నేచర్ కి అండ్ మన బాడీకి, మన హ్యూమన్ బీయింగ్స్ కి చాలా మంచిది. మొత్తానికి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తెగ ఎంజాయ్ చేశారు సందర్శకులు. తెలంగాణ పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళారూపాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలతో పాటు తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పేరిణి నృత్యం అమితంగా అలరించాయి.